హాయ్ అండి. ఈ చిన్న ట్రిక్‌తో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ తొందరగా ఖాళీ అవ్వదు. గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన కొత్త కొత్త టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఈరోజు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏమో ఇలాగా అరచేతుల మీద ఇలా పెన్ని గీతలు పెట్టేసుకుని వస్తూ ఉంటారు. అది మళ్ళీ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా పెన్ని గీతలుగా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా పిల్లలు పెన్ని గీతలతో ఇంటికి వచ్చినప్పుడు ఇలా అరచేతిలో ఆ పెన్ని గీతల పైన కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి ఈ విధంగా కొద్దిగా కాటన్ తీసుకొని ఇలా క్లీన్ చేసేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎక్కువగా రుద్దే పని లేకుండా ఈజీగా ఈ విధంగా అయితే క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. ఇలా పెన్ని గీతలు అరచేతుల నిండా ఉంటే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అది పోవటానికి. ఇలా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. ఈ విధంగా పిల్లలు ఎక్కువగా పెన్ని గీతలతో అరచేతుల్లో గీసుకొని వచ్చినప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి. అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. సెకండ్ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా మనం ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువగా ఇలా మనం బెడ్ మీద బెడ్షీట్ వేసినప్పుడు అస్తమానం తొక్కేస్తూ ఉంటారు. మనం బెడ్ పైన ఇలా బెడ్షీట్ వేసినా కూడా అస్తమానం తొక్కుతూ ఉంటారు కదండి. వాళ్ళు ఈ పొరుపు కానీ లేదంటే బెడ్షీట్ కానీ తొక్కేస్తూ ఉంటారు. బెడ్షీట్ అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు, కానీ పొరుపు మాత్రం మరి తీసుకెళ్ళి బయట వేసుకోవాలి అంటే పల్లెటూరు వాళ్ళకైతే పర్లేదండి. సిటీల్లో ఉన్న వాళ్ళకి ఎండ్ అవైలబుల్గా ఉండదు. కాబట్టి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఎంత గారపట్టినటువంటి పొరుపు అయినా సరే ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో వెనిగరు ఒక మూత వరకు వేసేసుకొని దానిలో కొద్దిగా షాంపూ, కొద్దిగా కంఫర్ట్ వేసేసుకొని బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని అందులో వేసేసుకోవాలి. అందులో పోసుకొని ఇలాగ బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ వాటర్లో మనం ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే దిండు కవర్స్ ఉంటాయి కదండి, అంటే మనకి ఇలా ఫిల్లో కవర్స్ కానీ ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, ఒక కవర్ని కానీ లేదంటే ఏదైనా ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని ఈ విధంగా ఈ వాటర్లో ఆ క్లాత్ని ముంచేసి డిప్ చేసేసి ఏదైనా ఒక కడాయి మూత కానీ లేదంటే కుక్కర్ మూత కానీ ఇలా తీసుకొని దానికి ఈ విధంగా పెట్టేసుకొని పొరుపు మీకు ఎక్కడైతే గార ఉందో డస్ట్ ఉందో అదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇలా ఈ విధంగా మనం చక్కగా ఆ మూతకి ఇలా కాటన్ క్లాత్ చుట్టేసి ఇలా క్లీన్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. అలానే మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అలానే మనకి పొరుపు కూడా మంచి స్మెల్తో పాటు శుభ్రంగా క్లీన్ అయిపోతుందండి. ఎప్పటికప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. అద్భుతంగా పనిచేస్తుంది. సో కొద్దిగా బేకింగ్ పౌడర్ అయినా వేసేసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇలా హాట్ వాటర్ బాగా మరిగించుకున్నటువంటి వాటర్ని అందులో పోసేసి ఇలా ఒక క్లాత్ని డిప్ చేసేసి కడాయి మూతకు కానీ లేదంటే కుక్కర్ మూతకు కానీ ఈ విధంగా పెట్టేసి చక్కగా క్లీన్ చేసామనుకోండి, పొరుపు నిజంగా మనకి చక్కగా మెరిసిపోతుందండి. మనం ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు. సో అక్కడ ఇలా మనం క్లీన్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. సో అక్కడ డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇలా డస్ట్ అంతా కూడా గారపట్టినటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక పేపర్ తీసుకొని దానిపైన ఈ విధంగా కాఫీ పౌడర్ వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కాఫీ పౌడర్ వేసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పేపర్ని అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా లాస్ట్లో ఈ విధంగా రివర్స్లో ఫోల్డింగ్ చేసేసి దీనిని ఏదైనా ఒక ప్లేట్లో పెట్టేసుకొని వెలిగించుకోవాలండి. ఇలా వెలిగించుకోవటం వల్ల ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఒక్కొక్కసారి మనం ఇల్లు ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో అసలు బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా ఉన్నప్పుడు ఇలా వెలిగించేసామనుకోండి, చక్కగా ఆ పేపర్ అంతా కూడా కాలిన తర్వాత ఆ స్మెల్ అనేది మనం ఇందులో కాఫీ పౌడర్ వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వెదజల్లుతూ ఉంటుందండి. సో వీటి ఘాటు స్మెల్కి మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఈగలు కానీ దరిచేరవండి, అంత చక్కగా వస్తుందన్నమాట స్మెల్ అయితే. సో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు. సో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనకి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం కాగితాన్ని ఇలా
వెలిగించేసామనుకోండి ఆ వచ్చే ఘాటు పొగకి మనకి ఇంట్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. బల్లులు, బొద్దింకలు రాకుండా ఉంటాయి. చిన్న చిన్న ఈగలు కానీ, చిన్న చిన్న దోమలు కానీ అన్నీ కూడా పరారైపోతాయి. సో, నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం. మనం ఫ్రిడ్జ్ ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ పెడుతూ ఉంటాం కదా, అందులో మనకి తెలియని బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కాఫీ పౌడర్ వేసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ కాఫీ పౌడర్ మరి పీల్చుకుంటుంది కాబట్టి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందామండి. ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎక్కువగా పొట్ట సమస్య అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కదండి. పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వును తగ్గించుకోవడానికి ఇది చక్కగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. ఒక తమలపాకును అయితే తీసుకోవాలి. ఇలా తమలపాకును తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి చిన్న అల్లం ముక్కని తొక్క తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని 2 ఎల్లిపాయలు తొక్క తీసుకొని ఇలా పెట్టుకోవాలండి. దీనిలో కొద్దిగా తేనె వేసేసి ఇలాగ ఫోల్డింగ్ చేసి ఆకును ఉదయం పరగడుపున ఇలాగా బొగ్గున పెట్టేసి ఆ ఓటను మింగుతూ ఉన్నామనుకోండి, ఎంత ఎక్కువగా ఉన్నటువంటి బాణపట్టైనా చక్కగా కరిగిపోతుందండి. ఇలా ప్రతిరోజు కూడా ఒక 1 మంత్ వరకు ఇలా చేసి చూడండి. పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు తగ్గిపోతుంది. హెల్త్కి చాలా మంచిదండి ఇలా చేయటం వల్ల. ఎల్లుల్లిపాయలు కూడా మనకి బీపీని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది. అలానే అల్లం కూడా మనకి ఎటువంటి వాతం ఉన్నా కొట్టేస్తుంది, గ్యాస్ ప్రాబ్లం తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలానే తేనె కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మీరు ఒకరోజు చేసి ఒకరోజు మానేయటం కాకుండా రోజు కూడా 1 మంత్ వరకు ఇలా చేసి చూడండి. 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఇది తాగిన వెంటనే మనం ఎక్కువగా ఫుడ్ తీసుకోకుండా ఒక 1 అవర్ గ్యాప్తో తీసుకోవాలి. సో, ఇవి చేసుకుంటూ మీరు ఎక్కువగా మరి షుగరు అలాంటివి మరి ఇంకా ఆయిల్ ఫుడ్స్ ఇలాంటివి చికెను, మటను అలాంటివి మానేసి సో ఇలా తీసుకుంటే 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. కొబ్బరి ఉంటుంది కదండి, కొబ్బరి మామూలుగా మనం ఇలా ముక్కలు కోసి ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టినా బూజు వచ్చేసినట్లు పాడవుతూ ఉంటుంది. అలా కాకుండా కొబ్బరిని శుభ్రంగా ఇలా ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచుకున్న తర్వాత తేమ లేకుండా తుడిచేసుకొని ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఇలా అప్లై చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. గ్యాస్ స్టవ్ పై ఉన్నటువంటి డస్ట్ అంతా జిడ్డంతా పోవాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైన మనం ఉదయం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కర్రీస్ కానీ లేదంటే పాలు కానీ లేదంటే రైస్ కానీ ఇలా వండుతూ ఉంటాం, పొంగిపోతూ ఉంటుంది, ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కదా. మనం యూజ్ చేసుకునే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, ఇలా అప్లై చేసి ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా తుడిచేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎక్కువగా మనకి జిడ్డు పట్టేసి ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కదా, అలాంటి మరకలు కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ట్రై చేయండి. ఎక్కువగా వాటర్తో క్లీన్ చేసామనుకోండి గ్యాస్ స్టవ్ రిపేర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఇలా ఒక క్లాత్ తీసుకుని పేస్ట్తో చక్కగా ఇలా కాటన్ క్లాత్తో తీసుకొని తుడిచేసామనుకోండి గ్యాస్ స్టవ్ చక్కగా నీట్గా ఉంటుంది, ఎక్కువ రోజులు మన్నికుంటుంది. ట్రై చేయండి. అస్తమానం వాటర్తో క్లీన్ చేయకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందామండి. మనం ఈ విధంగా రోజు కూడా గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తూ ఉంటాం కదా, గ్యాస్ బర్నర్లో ఒక్కోసారి హోల్స్ అనేవి బ్లాక్ అయిపోయి మంట సరిగా రాదు, గ్యాస్ అంతా కూడా సైడ్ నుంచి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక ట్యాబ్లెట్ తీసుకుని ట్యాబ్లెట్ సీట్ను మనం ఈ విధంగా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ అయినా పర్లేదు, లేదంటే మనకి అయిపోయిన ట్యాబ్లెట్ సీట్స్ అయినా పర్లేదండి. ఈ విధంగా ట్యాబ్లెట్ సీట్ని సన్నగా కట్ చేసేసుకొని గ్యాస్ బర్నర్లో హోల్లో నుంచి ఈ విధంగా మొత్తం కూడా ఇలాగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి పాలు కానీ రైస్ కానీ పొంగిపోయినప్పుడు ఒక్కోసారి హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి లోపల నుంచి మనకి మంట అనేది రాదండి, సైడ్ నుంచి అంతా గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా మనం ఒక ట్యాబ్లెట్ సీటు ఇలా కట్ చేసేసుకొని ఎడ్జ్ని ఈ విధంగా క్లీన్ చేసేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. గ్యాస్ కూడా మనకి ఆదా అవుతుంది, మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.